నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. విష్ణుమూర్తి దశావతారాల ద్వారా తన అవతార వైశిష్ట్యాన్ని వెల్లడించాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణే ధ్యేయంగా దశావతార వైభవం కొనసాగింది. అయితే ఆ అవతారాలకు అతీతంగా శ్రీహరి మరెన్నో రూపాలలో ప్రకటితమయ్యాడు. ఈ రూపాలలో నారాయణుని మూర్తిమత్వం పలు పార్శ్వాలలో వెల్లడయింది. ఆ రూపాలలో విశేషమైనది, విశిష్టమైనది చెన్నకేశవ స్వామి అవతారం. ఎన్నో విశేష అంశాల సమాహారమైన ఈ స్వరూపంతో శతాబ్దాల క్రితం ఆవిష్కారమైన సన్నిధి కడప జిల్లాలోని పుష్పగిరిపై నెలకొని ఉంది. ఈనాటి తీర్థయాత్రలో పుష్పగిరి చెన్నకేశవ స్వామి ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. కడప జిల్లా పొల్లూరు మండలంలోని పుష్పగిరి ప్రకృతి సౌందర్య నేపథ్యంగా అలరారుతోంది. అద్భుతమైన శిల్పకళా వైభవ ప్రభావాలకు పెట్టింది పేరుగా పుష్పగిరి చెన్నకేశవ స్వామివారి ఆలయం విలసిల్లుతోంది. పినాకిని నదీ తీరంలో కొండ సానువుల్లో ఈ ఆలయం రాష్ట్రంలోని అతి ప్రాచీన వైష్ణవ క్షేత్రాలలో ఒకటిగా వెనుతుకెక్కింది. కడప నగరానికి అతి సమీపంలో ఉండే పుష్పగిరి సన్నిధి ఓ ఆధ్యాత్మిక పెన్నిదిగా వర్ధిల్లుతోంది. క్రీస్తు శకం 1298వ సంవత్సరంలో ఈ ఆలయం నిర్మితమైనట్లు శాసనాల ద్వారా వెల్లడవుతోంది. పినాకిని నదీ తీరంలో నదీ తీరానికి ఆనుకుని చెన్నకేశవుని దివ్యధామం అపర వైకుంఠమై విలసిల్లుతోంది. చుట్టూ ఉన్నతంగా పరుచుకున్న కొండలు, కొండల నేపథ్యంగా అటవీ ప్రాంతం, మరోవైపు పినాకిని నదీ సోయగంతో ఈ క్షేత్రం కమనీయమైన ప్రకృతి రమణీయతకు చిరునామాగా భాసిల్లుతోంది. సాక్షాత్తు రామభక్తుడైన ఆంజనేయ స్వామి స్థాపించిన పుష్పగిరిపై అభీష్ట వరదునిగా చెన్నకేశవ స్వామి విష్ణుమూర్తిగా లక్ష్మీదేవి సహితంగా అవతరించాడు. సమున్నతమైన మహారాజగోపురం ఈ ఆలయ వైభవ ప్రాభవాలకు అద్దం పడుతుంది. రాజగోపురం, ఆలయ పరిసరాలు మహోన్నతమైన శిల్పకళా వైభవానికి ప్రతీకలుగా గోచరమవుతాయి. శిల్పకళా ప్రియులు ఈ ఆలయ గోపురాన్ని, పరిసరాల్ని తిలకించి ఆశ్చర్యానందాలకు లోనవుతారు. పుష్పగిరి అంటే పుష్పముల కొండ అని అర్థం. శిరీష కుసుమ పేసలమైన కోమలమైన శిల్పకళా విన్యాసాలతో ఈ గోపురం ఆకట్టుకుంటుంది. నాగర, ద్రావిడ నిర్మాణ శైలుల సమ్మిశ్రితంగా వేసర శైలిలో ఈ ఆలయ గోపురాలు, ప్రాకారాదులు నిర్మితమయ్యాయి. 11-12 శతాబ్దాల మధ్య కాలంలో ఈ నిర్మాణ శైలి దక్షిణాపథాన ప్రారంభమైంది. తమిళనాడుని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఈ నిర్మాణ శైలి ప్రస్ఫుటమైంది. ఆలయ రాజగోపురం సప్త కలశాలతో, పంచ అంతస్తులతో అలరారుతుంది. సుస్పష్టమైన ఆకృతులు, దశావతార రూపాలు, వివిధ రూపాలతో, పలు రూప విశేషాలతో శిల్పాలు భక్తుల్ని తన్మయుల్ని చేస్తాయి.
పుష్పగిరి చెన్నకేశవ స్వామి ఆలయ ఆవిర్భావానికి సంబంధించి ఎన్నో పురాణ విశేషాలు విస్తృత ప్రచారంలో ఉన్నాయి. క్షీరసాగర మథనంలో ఆవిర్భవించిన అమృత కలశం నుంచి ఓ బిందువు ఇప్పటి పుష్పగిరి ప్రాంతంలోని ఓ సరస్సులో పడింది. ఆ సరస్సులో స్నానించిన భక్తులు అమరత్వాన్ని పొందారు. దీని విశేషాన్ని గమనించిన ఆంజనేయ స్వామి ఓ పర్వతం తెచ్చి ఆ సరస్సుపై నెలకొల్పుతాడు. అది నీటిలో పుష్పం వలె తేలియాడింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ఇక్కడ పాదం మోపి పులకితులయ్యారు. విష్ణువు చెన్నకేశవునిగా ఇక్కడ స్వయంభువుగా ఆవిష్కారమయ్యాడు. స్తంభాకృతులతో తీర్చిదిద్దిన నల్లరాతి ముఖమంటపం శిల్పకళా పాటవానికి మత్సు తునకగా పరిఢవిల్లుతుంది. ఇవి నల్లని రాళ్లు కావు. గత వైభవాన్ని మౌనంగా స్మరిస్తూ తపోనిష్టలో మునిగిన యోగమూర్తులుగా భావించవచ్చు. వివిధ రూపాలు, ఆకృతులు స్తంభాలపై నెలకొన్న తీరు భక్తుల్ని మైమరిపింపు చేస్తుంది. పలు చిత్ర విచిత్రమైన జంతువుల ఆకృతులు, నగిషీలు శిల్ప కళాశోభకు అద్దం పడతాయి. నల్లరాతి స్తూపాలు కూడా శిల్పుల చేతిలో కర్పూర కళికల్లా ఒదిగిన వైనం మెప్పిస్తుంది. గర్భాలయ ద్వారపాలకుల మూర్తులు కూడా విశేషమైనవి. గర్భాలయంలో భువనేక సమ్మోహన మూర్తిగా చెన్నకేశవుడు స్థానక భంగిమలో ఉంటాడు. చతుర్బాహువులతో శంఖ చక్రాల్ని, గదాయుధాల్ని ధరించి అభయహస్తం ముద్రాంకితుడై శోభిల్లుతాడు. చిరునవ్వులు చిందించే ముఖారవిందంతో లీలా మానుష వేషధారిగా భక్తాభీష్ట వరదుడై గోచరమవుతాడు. శ్రీహరికి అత్యంత ప్రియమైన నామధేయాల్లో కేశవనామం ప్రశస్తమైనది. ఆ కేశవనామంతో చెన్న కేశవ స్వామి స్థానక రీతిలో శోభస్కరంగా వెలుగొందుతూ ఉంటాడు. నీవు నన్ను కరుణించు, ఈ కడనా కడదిక్కు ఎవరు. తీర్చిదిద్దిన తిరునామంతో పై ఎడమ హస్తంలో చక్రాన్ని, పై కుడి హస్తంలో శంఖాన్ని ధరించి ఉంటాడు. ఈ కడనా కడదిక్కు ఎవరు నారికను, నీకే శరణు, నీకే శరణు. క్రింది ఎడమ చేతిలో గదాయుధాన్ని ధరించి క్రింది కుడి చేతిని అభయ హస్తంగా స్వామి ప్రకటిస్తాడు. రాతి మకర తోరణయుక్తంగా అరుదైన రీతిలో ఉండే చెన్న కేశవ స్వామి దర్శనం సకల దురిత నివారణంగా పేర్కొంటారు. కుడి చేతిలో శంఖాన్ని ధరించిన విష్ణువును భక్తులకు అత్యంత ఆప్తునిగా భావిస్తారు. సత్వరం భక్తుల్ని అనుగ్రహించే ప్రసన్న వరద మూర్తిగా చెన్న కేశవుణ్ణి ఆరాధిస్తారు. మూల విరాట్కి ఇరువైపులా దిగువన ఇద్దరు సేవికలు సదా స్వామి సేవలో నిమగ్నమై ఉంటారు. లక్ష్మీ భూమిపతివి నీవు, సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపంతో చెన్నకేశవుడు ఇక్కడ స్వయంభూమూర్తిగా అవతరించాడు.